మొయిత్రా ఈ మహిళా ఎంపీ ఓ ఫైర్ బ్రాండ్. ఈమె పేరు వింటేనే ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుడుతుంది. మహువా మొయిత్రా 18వ పార్లమెంట్ తొలి సమావేశాల్లో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా నేపథ్యం ఏంటి? మహువా మొయిత్రా బీజేపీని లక్ష్యంగా చేసుకుని ఎందుకు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది? మహువా మొయిత్రా ఈమె ఓ పవర్ఫుల్ లీడర్. టీఎంసీకి చెందిన ఎంపీ. 18వ లోక్సభ తొలి సమావేశాల్లో మహువా మొయిత్రా తన ప్రసంగంతో మరోసారి చర్చల్లో నిలిచారు. బీజేపీని టార్గెట్ చేస్తూ మహువా మొయిత్రా చేసిన విమర్శలు ఆ పార్టీ నేతలను కలవరపాటుకు గురిచేశాయంటే అతిశయోక్తి లేదు. ఇందుకు మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలేంటంటే, తాను తన సభ్యత్వాన్ని, తన ఇంటిని, ఆపరేషన్లో తన గర్భాశయాన్ని సైతం కోల్పోయానని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే తాను గత అనుభవాల నుంచి, భయం నుంచి విముక్తి పొందానంటూ చెప్పి బీజేపీ నేతలకు చురకలు అంటించింది. దీంతో మహువా మొయిత్రా గురించి మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై గతంలో సస్పెన్షన్ వేటు పడింది. 2023 డిసెంబర్లో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అప్పట్లో లోక్సభలో అదానీ గ్రూప్స్కు సంబంధించి ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరా నందిని నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు మహువాపై వచ్చాయి. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మహువా సభాధిక్కరణకు పాల్పడ్డారని నిర్ధారించింది. రూల్స్ను బ్రేక్ చేసి పార్లమెంటు లాగిన్ వివరాలను బయట వ్యక్తులకు ఇచ్చారంటూ ఎథిక్స్ కమిటీ తేల్చింది. దీంతో లోక్సభ నుంచి మహువా మొయిత్రాను బహిష్కరించారు. రెండు 2024 లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి 56,705 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి అమృతారాయ్పై గెలిచారు మహువా. ఈ విజయంతో తిరిగి లోక్సభలో అడుగుపెట్టిన మొయిత్రా నాటి విషయాన్ని ప్రస్తావిస్తూ బీజేపీపై మాటల దాడి చేశారు. తన గొంతును అణచివేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని, తన సభ్యత్వాన్ని రద్దు చేసి బహిష్కరణ వేటు వేయించిందని ఆరోపించారు. అయితే ఒక ఎంపీని అణగదొక్కినందుకు బీజేపీ భారీ మూల్యం చెల్లించుకుందని విమర్శించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన 63 మంది ఎంపీలను ప్రజలు ఇంటికి పంపించారని మహువా ఎద్దేవా చేశారు. పార్లమెంటులో పవర్ఫుల్ ప్రసంగాలతో ప్రత్యర్థులను వణికించే నేతగా గుర్తింపు తెచ్చుకున్న మహువా మొయిత్రా తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. బెంగాలీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మొయిత్రా కోల్కతాలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ తర్వాత మొయిత్రా కుటుంబం అమెరికాలో స్థిరపడింది. మసాచ్యూసెట్స్ నుంచి మ్యాథ్స్ అండ్ ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మొయిత్రా బ్యాంకర్గా తన వృత్తిని ప్రారంభించారు. న్యూయార్క్, లండన్లలో జేపీ మోర్గాన్ చేజ్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా ఉన్నారు. ఆ తర్వాత 2008లో జేపీ మోర్గాన్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడిచేందుకు రాజకీయాల్లోకి వచ్చిన మొయిత్రా యూత్ కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. 2010లో తృణమూల్ కాంగ్రెస్లో చేరిన మహువా మొయిత్రా బహిరంగ సభల్లో ప్రసంగాలు, పోరాడే వ్యక్తిత్వం కారణంగా మొయిత్రా సీఎం మమతా బెనర్జీకి దగ్గరయ్యారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంపూర్ నుంచి మహువా మొయిత్రాను పోటీకి దింపారు మమతా బెనర్జీ. బీజేపీ అభ్యర్థి కళ్యాణ్ చౌబేపై విజయం సాధించి తొలిసారి బెంగాల్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019లో మహువాను కృష్ణానగర్లో లోక్సభ స్థానం నుంచి పోటీకి దింపింది టీఎంసీ. అప్పుడు కూడా బీజేపీ నేత కళ్యాణ్ చౌబేపై 64,000 ఓట్లతో గెలిచి మొయిత్రా తొలిసారి లోక్సభలో అడుగుపెట్టారు. వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అనుబంధాన్ని తీవ్రంగా విమర్శించిన వారిలో మొయిత్రా ఒకరు. అయితే మహువా డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారని ఎథిక్స్ కమిటీ తేల్చడం 2023 డిసెంబర్లో సంచలనం రేపింది. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మార్చి 23న కోల్కతాలోని మొయిత్రా నివాసంపై సీబీఐ దాడులు నిర్వహించింది. ఇక వ్యక్తిగత జీవితానికొస్తే మొయిత్రా డానిష్ ఫైనాన్షియర్ లార్స్ను గతంలో వివాహం చేసుకున్నారు. అయితే వీరి రిలేషన్షిప్ విడాకులతో ముగిసింది. ఇక లాయర్ జయానంత్ దేహద్రాయ్తో 3 ఏళ్లు రిలేషన్ మెయింటైన్ చేశారని ఊహాగానాలు వినిపించాయి. ఇలా మొత్తానికి పొలిటికల్ లైఫ్తో పాటు వ్యక్తిగత జీవితంలో పలు విషయాలు మొయిత్రా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. మహువా మొయిత్రా తన పదునైన ప్రసంగాలతో కేవలం బెంగాల్ ప్రజలనే కాదు, దేశ ప్రజలను సైతం తన గురించి చర్చించేలా చేసింది.
మహువా మొయిత్రా 18వ పార్లమెంట్ తొలి సమావేశాల్లో బీజేపీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో మహువా మొయిత్రా గురించి మరోసారి జోరుగా చర్చ జరుగుతోంది.